హాయ్ అండి. పైపింగ్ థ్రెడ్ లేకపోయినా అలానే హార్డ్ గా పైపింగ్ వేసినట్లు కనిపించే విధంగా ఇలా క్లాత్ తోటి బిగినర్స్ అయినా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ముందుగా క్లాత్ ఎంత పొడవు కావాలో అంత తీసేసుకొని వెడల్పు అయితే మాత్రం ఖచ్చితంగా ఇలా 2 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యకు మడత పెట్టేసి ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసి ఒక పావించి ఖర్చుతోటి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఖచ్చితంగా ఈ కుట్టును సమానంగా వేసేసుకొని తర్వాత హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇక్కడ పీసులు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా కట్ చేయాలి. ఇప్పుడు ఇలా మడత పెట్టేసి చక్కగా మనం పైపింగ్ వేసినట్లు ఇలా చివర్న అంచున కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ మడత పెట్టేటప్పుడు పైపింగ్ లానే ఖచ్చితంగా సమానంగా చూసుకోవాలి. పెట్టినాక చూడండి మనం పైపింగ్ పెట్టి వేసినట్లే కనిపిస్తుంది. అయితే ఇది స్ట్రైట్ గా పెట్టి స్ట్రైట్ కుట్టి చూపించాను. ఈసారి వీడియోలో నేను క్రాస్ పీస్ తోటి నెక్ రౌండ్ కి ఎలా తిప్పాలో కూడా చూపిస్తాను, ఇలానే పైపింగ్ థ్రెడ్ లేకుండా. ఇప్పుడైతే మళ్ళీ పై వైపున హాఫ్ ఇంచ్ కి కొద్దిగా తక్కువగా ఇలా పైన కుట్టి వేసుకోవాలి. ఇప్పుడు కింద వైపున పై వైపున చూస్తే చక్కగా నీట్ గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, సరేనా?